హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ అంతర్జాల పత్రిక సహరిలో ధారావాహికంగా ప్రచురించబడిన హవేలీ నవలను ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు హవేలీ నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. రచన ప్రముఖ రచయిత శ్రీ ఇందూ రమణ. మరి ఈరోజు మీకు వినిపించబోతున్నాను హవేలీ నవల ఆడియో రెండో భాగం. హవేలీలో ఎవరో చనిపోయారన్న వార్త ఊరంతా దావానలంలా వ్యాపించింది. ఊరంతా ఆ దృశ్యం చూడ్డానికి తండోపతండాలుగా హవేలీ కోట దగ్గరకు పరుగులెట్టారు. చందనపురికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హవేలీ తోటలోకి జనాలు గుంపులుగా వచ్చి చేరుకుంటున్నారు. అప్పటికే హవేలీ కోటలో జరిగిన చావు వార్త అందుకున్న గోపాలపురం పోలీసులు హుటాహుటిన వచ్చి హవేలీ చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హవేలీ కోట లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. నగరంలో ఉన్న పోలీసు అధికారులంతా ఒకరి తర్వాత ఒకరు ఆఘమేఘాల మీద వచ్చి చేరుకుంటున్నారు. ఇన్స్పెక్టర్ సత్యారావు, ఎస్ఐ బ్రహ్మానందంల పర్యవేక్షణలో క్లూస్ టీం సభ్యులు హవేలీ అంతా తిరిగి ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ రోజే ప్రమోషన్ మీద గోపాలపురం సర్కిల్కి ఇన్స్పెక్టర్గా బదిలీ అయి వచ్చాడు ఇన్స్పెక్టర్ సత్యారావు. వచ్చి రావడంతోనే ఈ కేసు. పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాడో లేదో ఫోను. ఇన్స్పెక్టర్ హోదాలో ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. గోపాలపురం స్టేషన్ ఎస్ఐ వినయంగా సిఐ సత్యారావు కేసే చూస్తూ నిలబడ్డాడు. ఎస్, చెప్పండి, హుందాగా అన్నాడు సిఐ సత్యారావు. అవతల నుండి ఏదో విన్న సత్యారావు ముఖ కవళికలు ఆందోళనగా మారిపోయాయి. వాట్? ఎక్కడా? అదిరిపడి సీట్లో నుంచి లేచాడు. అవతల నుండి ఏదో చెప్పారు. మీరెవరు? అడిగాడు ఇన్స్పెక్టర్. అవతల నుండి ఎవరో. మీరక్కడే ఉండండి, మీకేం భయం లేదు, డోంట్ వరీ, నేనున్నా అంటూనే ఎస్ఐతో ఏం చెప్పకుండానే వెంట రమ్మని గబగబా స్టేషన్లో నుండి బయటకొచ్చాడు ఇన్స్పెక్టర్ సత్యారావు. ఎక్కడో ఏదో జరిగింది. గురుడు వచ్చి రావడంతోనే షాకింగ్ న్యూస్కి షేక్ అయిపోయాడు. మనసులోనే అనుకుంటూ గబగబా సిఐ గారిని ఫాలో అయ్యాడు ఎస్ఐ బ్రహ్మానందం. సిఐ ఎస్ఐలిద్దరూ అత్యంత ఆతృతగా వెళ్లడం చూసి రైటర్ కూడా టేబుల్ మీదున్న తన టోపీని తీసి తలకు తగిలించుకుంటూ వారి వెనకే పరుగులు పెట్టాడు. అప్పటికే సిఐ సత్యారావు జీప్ ఎక్కి కూర్చున్నాడు. అతని ముందర వినయంగా ఎస్ఐ బ్రహ్మం, 4-5 కానిస్టేబుళ్లు సెల్యూట్ చేస్తూ నిలబడ్డారు. స్టేషన్లో ఓ 2 సెంట్రీల నుంచి మిగతా అందరూ జీప్ ఎక్కండి అంటూ జీప్ డ్రైవర్ కేసు చూశాడు సిఐ సత్యారావు. కానిస్టేబుల్నే రమ్మన్నారనుకుంటూ ఎస్ఐ బ్రహ్మం మౌనంగా చూస్తూ నిలబడిపోయాడు. ఏ, నువ్వు రావా? ఎస్ఐ బ్రహ్మం కేసి చిరాగ్గా చూస్తూ అడిగాడు సిఐ సత్యారావు. ఎస్ సార్ అంటూ గబాలున జీప్ ఎక్కేశాడు ఎస్ఐ. ఇంతలో వారి దగ్గరకు రైటర్ గబగబా వచ్చి వినయంతో సెల్యూట్ చేశాడు. మీరు స్టేషన్లోనే ఉండండి, ఏవైనా కంప్లైంట్స్ వస్తే తీసుకోండి, ఎస్ఐ బ్రహ్మానందం రైటర్కి చెప్పాడు. చందనపురికి పోనివయ్యా, డ్రైవర్ కేసి చూసి చెప్పాడు సిఐ సత్యారావు. అప్పుడే వైర్లెస్లో కమిషనర్ ఆఫీస్కి, సౌత్ ఏసీపీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేశాడు. పై అధికారులకు తెలియచేయడం అతని విధి. అధికారులు ఇద్దరికీ సెల్ఫోన్లో విషయం చెప్పాడు సిఐ. బ్రహ్మంగారు, చందనపురి దగ్గర హవేలీ కోట ఉందట కదా, ఎక్కడా? ఉన్నట్టుండి సిఐ సత్యారావు తననే ప్రశ్నించేసరికి ఏదో ధ్యాసలో ఉన్న బ్రహ్మం ఉలిక్కిపడ్డాడు. గురుడు ఏం చెప్పకుండా ఎక్కడికి లాక్కుపోతున్నాడోనని ఆలోచిస్తున్న బ్రహ్మం ఒక్కసారే సిఐ సత్యారావు గొంతు వింటూనే ఇహానికొచ్చాడు. సార్ సార్ అన్నాడు వంగి వినయంగా. అంతలా మీరు ఒబీడియంట్గా ఉండక్కర్లేదు, నేను ఇడియట్ని కాదు. ముందా హవేలీ కోట ఎక్కడుందో చెప్పండి అడిగాడు ఇన్స్పెక్టర్. డ్రైవర్కి తెలుసు సార్ అన్నాడు నమ్రతగా. నీకు తెలుసా అని అడిగాను అన్నాడు ఇన్స్పెక్టర్. ఎస్ సార్, చందనపురికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది చకచకా చెప్పాడు బ్రహ్మం. హవేలీ కోట అంటే? అర్థం కానట్టు మొహం పెట్టి ప్రశ్నించాడు. హవేలీయే సార్, ఆశ్చర్యంగా సమాధానం చెప్పాడు బ్రహ్మం. బ్రహ్మంగారు, మీరు కామెడీ చేయకండి. హవేలీ అంటే బంగ్లా అని, పెద్ద భవనమని, మహల్ అని, ఇంకా ఎన్నో అర్థాలు నాకు తెలుసు. హవేలీ గురించి మీకేమైనా తెలుసునా? దీర్ఘంగా అన్నాడు ఇన్స్పెక్టర్ సత్యారావు. సార్, దాన్ని భూత్ బంగ్లా అంటారు సార్. అందులో ఎవరు ఉండడం లేదు. ఎన్నో ఏళ్ల క్రితం కట్టిన బంగ్లా కదా సార్, భయంగా వంగిపోతూ అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. అదంతా నాకు తెలుసు సార్. నేను ఈ పక్కనే ఉన్న అరిలోవలో మీలాగే ఎస్ఐగా చేరాను. అది కాదు, ఇంకా డీప్గా చిన్నగా నవ్వుతూ అన్నాడు సిఐ సత్యారావు. అంత డీప్గా నేనెప్పుడూ హవేలీలోకి వెళ్ళలేదు సార్, నంగిరిగా చెప్తూ అన్నాడు బ్రహ్మం. నేను చెప్తాను వినండి.
ఈ హవేలీ కోట భూపతిరాజులు నిర్మించినది. భూపతిరాజులు చందనపురి స్వామి దర్శనానికి వచ్చినప్పుడు, అప్పుడప్పుడు విహారానికి వచ్చినప్పుడు ఇక్కడ విడిది చేసేవారు. బ్రిటిష్ పరిపాలన పోయాక, మన దేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా ఈ హవేలీ కళకళలాడుతూనే ఉండేదట. కానీ కొన్నాళ్ల నుండి భూపతిరాజుల వారసులు ఈ హవేలీ వారసత్వం కోసం మాది మాదంటూ కుమ్ములాడుకుని కోర్టులకు ఎక్కారట కదా. అదిగో అప్పట్నుంచి ఇది భూత్ బంగ్లాగా మారిపోయింది. అవునా? ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కోర్టు వివాదాల వలన ఇరుపక్షాలకు దీని మీద అధికారం పోయి పెను వివాదం ముదరడం వలన దీన్ని ఆలనా పాలనా చూసేవాళ్లు లేక పాడుపడిపోయింది. అవునా? కథలా చెబుతూ అడిగాడు సిఐ సత్యారావు. సార్? ఆశ్చర్యంగా సిఐ కేసి చూశాడు బ్రహ్మం. నాకు తెలిసిందింతే కాదు, ఇంకా ఉంది. రాజా భూపతివర్మ చనిపోతూ తన 2 భార్యలకు వారి పిల్లలకు సరిసమానంగా తన యావదాస్తిని పంచి ఇచ్చేశాడట. కానీ అందులో ఈ 100 ఎకరాల తోట హవేలీ కోట లేదట. ఇది 2 భార్యలకి వారి పిల్లలకి ఇవ్వకుండా వదిలేయడం వలన ఏర్పడిందే ఈ వివాదం. ఇరుపక్షాలు హవేలీ కోసం మాది మాదంటూ వివాదానికి దిగారు. ఈ మధ్యలో ఇద్దరికీ కాకపోతే చందనపురి ఆలయానికి వదిలేయండి అంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అడుగుతున్నారట. ఇది హవేలీ కోట కథ. ఇక ఆ తర్వాత జరిగిన కథ మీరే చెప్పాలి. ఎస్ఐ బ్రహ్మానందం కేసి చూస్తూ అడిగాడు సిఐ సత్యారావు. జరిగిన కథ? అదేం కథ సార్? అయోమయంగా అడిగాడు బ్రహ్మం. పోలీసుల కథ. మీకు తెలీదా? సూటిగా అడిగాడు సిఐ. సారీ సార్, నాకు అర్థం కావడం లేదు. బేలగా అమాయకంగా మొహం పెట్టి అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. అదేనయ్యా, ఈ హవేలీ కోటలో ఇంతకు ముందు కూడా ఎవరో చనిపోయారని విన్నాను. ఆ విషయం నీకు తెలీదా? ఆశ్చర్యంగా బ్రహ్మం మొహంలోకి చూస్తూ అన్నాడు సత్యారావు. ఎస్ సార్, చనిపోయాడు. సిఐ తెలివితేటలకి ఆశ్చర్యపోతూ అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. ఈ మధ్య జరిగింది. తనే మర్చిపోయాడు. ఈరోజే డ్యూటీలో జాయిన్ అయ్యి ఛార్జ్ పుచ్చుకుని అరక్షణం కూడా కాలేదు. అప్పుడే స్టేషన్ పరిధిలో జరిగిన నేరాల చిట్టా విప్పేస్తున్నాడు. మూతపడ్డ కేసును కూడా అవపోసన పట్టేసినట్టున్నాడు గురుడు. మనసులోనే అనుకున్నాడు ఎస్ఐ బ్రహ్మం. ఇంతలో పోలీస్ జీపు చందనపురి చేరుకుంది. డ్రైవర్ జీపును నేరుగా కొండకు వెళ్లే మెట్లదారి దగ్గర ఉన్న తొలి పావంచా దగ్గరకు తీసుకువెళ్ళి ఆపాడు. సార్, నేరుగా మనం హవేలీ కోటకు వెళ్ళిపోదామా? సిఐ సత్యారావు కేసు చూస్తూ అడిగాడు జీపు డ్రైవర్. మనం ఎందుకొచ్చాం? కోపంగా అడిగాడు సిఐ. దాంతో మరి మాట్లాడకుండా జీపుని పాత అడవివరం కేసు ఉరికించాడు డ్రైవర్. పాత అడవివరం 4 రోడ్ల జంక్షన్ దగ్గర నుండి అరిలోవ రూట్లోకి మళ్లించాడు. అక్కడి నుంచి నేరుగా హవేలీ తోట దగ్గరకు తీసుకెళ్లాడు. తోటలో కంకర రోడ్డులో నెమ్మదిగా వెళ్లి హవేలీ ప్రహారీ గేటు దగ్గర ఆపాడు డ్రైవర్. అప్పటికే ఊరంతా అక్కడ గుమిగూడి ఉన్నారు. పోలీసులు రావడంతో అందరూ దూరంగా జరిగారు. హవేలీ కోట గేటుకున్న తాళాలు సీల్ చేయబడి ఉన్నాయి. అది చూస్తూనే సిఐ సత్యారావు ఆశ్చర్యంగా ఎస్ఐ బ్రహ్మానందం కేసి చూశాడు. సార్, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ ఆస్తిలో ఎవరూ అక్రమంగా ప్రవేశించకుండా స్టే విధించారు సార్. ఈ మధ్యే గేటుకి ఈ సీల్ పడింది నమ్రతగా చెప్పాడు. మరి హవేలీ లోపలకు దారి ఎలా? వాళ్ళంతా ఎలా వెళ్లారు? అడిగాడు సిఐ. సార్, అదిగో సార్, ఆ పక్కన చూడండి. ఎత్తైన రాతి ప్రహారీ గోడకి ఎంత పెద్ద కన్నం ఉందో అదే దారనుకుంటాను. ప్రహారీ గోడ వైపు చూపిస్తూ అన్నాడు బ్రహ్మం. మనం కూడా అలాగే వెళ్ళాలా అని క్షణం ఆలోచించి అందరిలాగే సిఐ సత్యారావుతో పాటు పోలీసు బృందం కూడా ఆ రంధ్రం గుండానే హవేలీ పూల తోటలోకి ప్రవేశించారు. హవేలీ కోట ముందున్న పూల తోటంతా తీర్థంలా ఉంది. దారి పొడవునా జనాలు తండోపతండాలుగా జాతరకి వచ్చినట్టు హవేలీ కోట దగ్గరకు వెళుతున్నారు. మనకే ఆలస్యంగా తెలిసిందా ఈ విషయం? ఆశ్చర్యంగా అన్నాడు సిఐ సత్యారావు. సార్, పోలీసులకు ఇన్ఫామ్ చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు సార్? వాడెవడో గట్టిపిండమే కనుక మనకు మెసేజ్ ఇచ్చాడు నమ్రతగా అన్నాడు బ్రహ్మం. హవేలీ కోట దగ్గరకు చేరుకుంటూనే తమతో వచ్చిన కానిస్టేబుల్స్ని హవేలీ ప్రవేశ ద్వారం దగ్గర కాపలా ఉంచి సిఐ, ఎస్ఐ, మరో 2 కానిస్టేబుల్స్ లోపలికి వెళ్లారు. శవం పడున్న ప్రదేశంలో కూడా జనాలున్నారు. వాళ్ళందర్నీ అక్కడి నుండి కిందకు తగిలేశారు పోలీసులు. 2వ అంతస్తులో దిగంబరంగా పడున్న స్త్రీ శవం చూడగానే సిఐ సత్యారావు అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు. పూర్తి వివస్త్రగా ఉంది శవం. వెల్లకిలా పడుకుని ఉంది. ఎక్కడా రక్తం చిందిన ఆనవాళ్లు లేవు. బ్రహ్మం, చూస్తావే,
వెంటనే ఆ పక్కన పడి ఉన్న చీర ఆమె శవం మీద కప్పవయ్యా. ఒక్కసారే గట్టిగా అరిచాడు సిఐ సత్యారావు. ఎస్ఐ బ్రహ్మానందం పరుగున వెళ్ళి చీర తీసి శవం మీద కప్పేశాడు. పాపం, ఈమె ఎవరో, ఇక్కడికి ఎందుకొచ్చిందో బాధగా కళ్ళు మూసుకున్నాడు సిఐ. సిఐ సత్యారావు బృందం చేరుకున్న అరగంటలో పోలీస్ కమిషనర్తో పాటు ఏసీపీ, ఫోరెన్సిక్ నిపుణులు, అంబులెన్స్ వచ్చి చేరుకున్నాయి. ఇన్స్పెక్టర్ సత్యారావు జరిగిందంతా మననం చేసుకుంటూ నిలబడ్డాడు. కమిషనర్, ఏసీపీ వచ్చినంత వేగంగానే పరిసరాలను పరిశీలించి ఇన్స్పెక్టర్ సత్యారావుకి పలు సూచనలు, సలహాలు ఇచ్చి ఆ వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళలా వెళ్ళిన 5 నిమిషాల్లోనే పత్రికా విలేకరులు, ఛానల్ విలేకరులు బిలబిలమంటూ అక్కడికొచ్చి చేరుకున్నారు. విలేకరుల బాధ పడలేకే కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లు వచ్చిన వెంటనే వెళ్ళిపోయి ఉంటారు. ఈ విషయం సిఐ సత్యారావుకి తెలుసు. విలేకరుల ప్రశ్నల పరంపరని తట్టుకోలేక ఫార్మాలిటీ ప్రకారం విజిట్ చేసి వెళ్ళిపోయారు. క్లూస్ టీం, ఫారెన్సిక్ నిపుణులు ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. ఫోటోగ్రాఫర్ శవానికి నలుమూలల నుండి క్లిక్ మని ఫోటోలు తీస్తున్నాడు. ఇంతలో డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. చిరుతపుల్లలో ఉన్న కుక్కలు నాలుకలు బయటకు చాపి భయంకరంగా రొప్పుతూ శ్వాస పీలుస్తున్నాయి. సిఐ సత్యారావు గోడవారగా నిలబడ్డాడు. అతని పక్కనే ఎస్ఐ బ్రహ్మం చేతిలో లాఠీ ఊపుతూ నిలబడ్డాడు. సార్, ఈ హత్య ఎలా జరిగిందంటారు? ఒక ఛానల్ విలేకరి సిఐ సత్యారావు దగ్గరకొచ్చి అడిగాడు. మీరు లోపలికి ఎలా వచ్చారు? ప్లీజ్ హవేలీ ద్వారం దగ్గర ఉండండి. ఇక్కడ మా పనంతా అయిపోయాక వచ్చి చెప్తాను, ప్లీజ్. ఆ విలేకరిని హవేలీలో నుండి పంపించేయవలసిందిగా బ్రహ్మం వైపు చూసి సైగ చేశాడు. డాగ్ స్క్వాడ్ రానే వచ్చింది. కుక్కలు వాసన పసిగడితే పని పూర్తవుతుంది అనుకున్నాడు మనసులో సిఐ. సార్, ఇంతకు ముందు కూడా ఇదే హవేలీ కోటలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఇది రెండోది. చనిపోతున్నారా? చంపబడుతున్నారా? ఎవరు చేస్తున్నారు? మీ పోలీసులు ఏవైనా ఆరా తీశారా? ఎస్ఐ బ్రహ్మానందం చెయ్యి పట్టి లాక్కెళ్తున్నా కూడా ఆ విలేకరి వెనక్కి తిరిగి మరీ ప్రశ్నిస్తూ వెళుతున్నాడు. సిఐ సత్యారావు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. శవం చుట్టూ గీత గీస్తూ అక్కడ దొరికిన ఆధారాల్ని సేకరిస్తున్నారు క్లూస్ టీం. వేలిముద్రల నిపుణులు గోడల మీద, ద్వారాల మీద వేలిముద్రల కోసం అన్వేషిస్తున్నారు. ఇంతలో డాగ్ స్క్వాడ్ వచ్చింది. వాళ్ళు ఎత్తుగా గుర్రాల్లా ఉన్న 2 వేట కుక్కల్ని పట్టుకొచ్చారు. అవి హవేలీ కోట అంతా కలియ తిరిగాయి. 3 అంతస్తుల్లో అన్ని గదులు తిరిగి తిరిగి హవేలీ తోట వెనుకకు వచ్చి ఆగిపోయాయి. సిఐ సత్యారావు తన మానాన తను హవేలీ అంతా తిరిగాడు. సహజ మరణమో అసహజ మరణమో ఆరా తీస్తే గాని నిజం తెలియదు. పోస్ట్ మార్టం జరగాలి. సాదాసీదా చావుగా వదిలేస్తే రేపు ఇది బలవంతపు చావు అని రూఢి అయితే నేరస్తులు తప్పించుకుంటారు. అందుకే పగడ్బందీగా క్లూస్ కోసం అన్వేషిస్తున్నారు. 3వ అంతస్తులో ఉన్న గదులన్నీ పరికించి పరిశీలిస్తూ క్రింద 2వ అంతస్తులోకొచ్చాడు సిఐ సత్యారావు. అతని వెనకే ఎస్ఐ బ్రహ్మం తోకలా వెంబడిస్తూ నడుస్తున్నాడు. 2వ అంతస్తులో అన్ని గదుల్లోనూ పేక ముక్కలు, డైలీ పేపర్లు, మందు సీసాలు దర్శనమిచ్చాయి. దాదాపు అన్ని గదుల్లోనూ చిత్తు పేపర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ హవేలీ పేకాటకి, మందుబాబులకి అడ్డాగా మారినట్టుందే. మీరిక్కడికి ఎప్పుడూ రాలేదా? ఎస్ఐ బ్రహ్మం కేసి చూస్తూ అడిగాడు సిఐ సత్యారావు. ఇది నిషిద్ధ ప్రాంతమని రక్షక వాహనం కూడా ఇటు కేసి రాదు సార్. మేం కూడా ఎప్పుడూ ఈ ప్రాంతం కేసి కన్నెత్తి చూడలేదు, నెమ్మదిగా చెప్పాడు బ్రహ్మం. అందుకేగా ఇలా జరిగింది. మీరెవరూ ఇటు రారని తెలిసే ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతోంది. అయినా ఇక్కడెవరో చనిపోయారని తెలిసాక ఇటువైపు ఓ కన్నెయ్యాల్సింది కదా బ్రహ్మంగారు, కోపంగా అన్నాడు సిఐ సత్యారావు. ఏదో విషపురుగు కుట్టి చనిపోయాడని కేసు మూసేశారు సార్, నంగిరిగా చెప్పాడు బ్రహ్మానందం. దాని ఇన్వెస్టిగేటర్ ఎవరు? మీరు కదా? తీక్షణంగా చూస్తూ అన్నాడు సిఐ సత్యారావు. సార్, మీ ముందు పనిచేసిన సిఐ గారే కేసు మూసేశారు సార్, నెత్తిమీద టోపీ తీసి తలగోక్కుంటూ అన్నాడు బ్రహ్మం. స్టేషన్కి వెళ్ళిన వెంటనే ఆ ఫైల్ తీసి నా టేబుల్ మీద పెట్టండి, మర్చిపోకండి అంటూ 2వ అంతస్తులో అన్ని గదులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒక్కో గది దాటి వెళుతున్నాడు సిఐ. పట్నాయక్ మిత్ర బృందం పేకాట ఆడిన గదిలోకి ప్రవేశించిన సిఐ సత్యారావు గది దాటి వెళ్తూ ఒక్కసారే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. పేకాట ఆడిన ప్రదేశంలో న్యూస్ పేపర్లు, మందు బాటిళ్లతో పాటు 4 మూలలా 4 కొవ్వొత్తులు వెలిగించిన ఆనవాళ్లు కనిపించేసరికి అదిరిపడి దగ్గరగా వెళ్లి వంగి మరీ చూశాడు. సిఐ సత్యారావు దేన్నో ఆతృతగా పరిశీలించడం గమనించిన ఎస్ఐ బ్రహ్మానందం కూడా ఆయన వెనకే వెళ్లి నిలబడ్డాడు. ఈ గదిలో పేకాట ఆడిన వాళ్ళు రాత్రంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈ చావుతో వాళ్ళకి సంబంధం ఉండి ఉంటుంది. ఎస్, వీళ్ళు కొవ్వొత్తులు వెలిగించి మరీ పేకాటలో మునిగి ఉన్నారంటే
ఈ చావు గురించి వీళ్లకు తప్పక తెలియాలి ఆనందంగా అంటూ ఆ ప్రదేశమంతా మరింత క్షుణ్ణంగా పరికించాడు సిఐ సత్యారావు. అవును సార్, మీరన్నది నిజమే అంటూ తను ఆ గదిని ఒంగొని క్రింద కూర్చుని గచ్చుని చూస్తూ అన్నాడు బ్రహ్మం. బ్రహ్మానందం గారు, మీరలా క్రింద పడుకుంటే ఏం కనిపిస్తుంది? లేండి, లేవండి, నన్ను గమనించనియండి చాలు. మీకేదైనా కొత్తగా కనిపిస్తే చెప్పండి అన్నాడు సిఐ సత్యారావు. ఎస్ సార్ అంటూ లేచి నిలబడ్డాడు బ్రహ్మం. గదంతా పరిశీలిస్తున్న సిఐ సత్యారావు గోడవారగా ఓ మూల నలిపి పడేసిన కాగితం మీద దృష్టి సారించాడు. చటుక్కున వెళ్ళి ఆ కాగితం తీసి చూశాడు. ఏవో లెక్కలు రాతలు మనసులోనే చదువుకున్నాడు. ఆ కాగితంలో ఏవో లెక్కలున్నాయి. అక్కడ పేకాట ఆడిన వాళ్ల మందు లెక్కలవి. 2 బీర్లు 210, 2 రాయల్ ఛాలెంజర్స్ విస్కీ 1800, పేకదస్తాలు 250, 6 బిర్యానీ ప్యాకెట్లు 900, 6 చికెన్ కర్రీలు 600, ఆటో ఛార్జీ 75, మొత్తం 3835. ఆ కాగితంలో ఉన్నదంతా వివరంగా చదువుకున్నాడు సిఐ. చదువుతుంటే వెనక నిలబడి చూస్తున్న ఎస్ఐ బ్రహ్మానందం ఆశ్చర్యపోయాడు. గురుడు దేన్ని వదిలిపెట్టడేమో అనుకున్నాడు. సార్, ఆ బీరు లెక్కలు బిర్యానీ తొక్కలు మనకెందుకు సార్? చిన్నగా నవ్వుతూ అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. ఈ కాగితంలో బీరు లెక్కలు బిర్యానీ లెక్కలే నువ్వు చూస్తున్నావు, నేను ఈ కాగితం చూస్తున్నాను ఆలోచిస్తూ అన్నాడు సిఐ. అంటే? ఆశ్చర్యంగా తను ఆ కాగితం కేసి చూశాడు బ్రహ్మానందం. పేపర్ చూసావుగా అని అడిగాడు సిఐ. చూశాను సార్, ఏముంది, అదొక పేపర్ అంతే చాలా నార్మల్గా అన్నాడు బ్రహ్మం. నీకు బట్టతల ఎందుకొచ్చిందో నాకు అర్థం కాలేదు బ్రహ్మం. నువ్వెంతో మేధావని అనుకున్నాను. క్రైమ్ డిపార్ట్మెంట్లో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. పేపర్ మడిచి జేబులో పెట్టుకుంటూ అన్నాడు సిఐ సత్యారావు. క్రింద గదులను పరిశీలించడానికి చెక్కమెట్లు దిగాడు సిఐ సత్యారావు. ఇతనికి ఆ చిత్తు కాగితంలో ఏం మహత్తు కనిపించిందో, పిచ్చోడిలా ఆ చెత్త కాగితాన్ని జేబులో దాచుకున్నాడు మనసులో అనుకుంటూ అతన్ని అనుసరించాడు ఎస్ఐ బ్రహ్మానందం. ఇన్స్పెక్టర్ సత్యారావు బయటకొచ్చాడో లేదో విలేకరులు అందరూ అతన్ని చుట్టుముట్టారు. సార్, ఇది ఎలాంటి చావంటారు? లేదా మొన్నటి కేసులా ఏ పామో కుట్టిందంటారా? ఎలా జరిగిందంటారు? ఒక విలేకరు అడిగాడు. అదే కనుక్కోవాలి ముక్తసరిగా చెప్పాడు సిఐ. మరణించిన వ్యక్తి స్త్రీ కదా, ఆవిడ ఈ హవేలీ కోటకి ఎందుకు వచ్చిందంటారు? మరో విలేకరి. ఆరా తీసి కనుక్కోవాలి చెప్పాడు సిఐ సత్యారావు. ఇంతకీ ఆ చనిపోయిన స్త్రీ ఎవరో గుర్తించారా? మరో విలేకరు అడిగాడు. అది తెలిస్తే చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది, పరిశోధించి కనుక్కుంటాం ముక్తసరిగా చెప్పాడు సిఐ సత్యారావు. మీరేదడిగినా కనుక్కుంటాం ఆరా తీస్తాం అంటున్నారే గాని ఇంతకీ మీ పోలీసులు ఇక్కడికి వచ్చి ఏం చేశారని మరో విలేకరి వ్యంగ్యంగా అన్నాడు. డ్యూటీ చేస్తున్నాం, మీకులాగా మేము ఆధారాలు సేకరించడానికి వచ్చాం. ఎలాంటి క్లూ దొరికినా హంతకుడు ఎటూ పారిపోలేడు. అప్పుడు మేమే మీకు సాదరంగా ఆహ్వానించి మరీ చెప్తాం. దయచేసి ఇక మమ్మల్ని మా ఉద్యోగాలు చేసుకొనివ్వండి సీరియస్గా అన్నాడు సిఐ సత్యారావు. కనీసం మమ్మల్ని స్పాట్ చూడనిస్తారా? ఓ విలేకరి వ్యంగ్యంగా అడిగాడు. మీకు నచ్చినన్ని ఫోటోలు వీడియోలు తీసుకోండి. మా క్లూస్ టీం పని కాగానే మీ అందరినీ అక్కడికి వెళ్ళడానికి అంగీకరిస్తాం. అంతవరకు దయచేసి ఓపిక పట్టండి అందరికీ నమస్కరిస్తూ మర్యాదపూర్వకంగా చెప్పి వారిని తప్పించుకుని హవేలీ కోట చుట్టూ తిరిగి అంతా పరిశీలించి మళ్లీ హవేలీలోకి వెళ్లాడు సిఐ సత్యారావు. లోపల క్లూస్ టీం వేలిముద్రల నిపుణులు అన్వేషణ పూర్తయిందని, పంచనామా కూడా అయిపోయిందని తెలియగానే విలేకరులంతా ఒకరినొకరు తోసుకుంటూ హవేలీలోకి ప్రవేశించారు. అప్పటికే డాగ్ స్క్వాడ్ హవేలీ చుట్టూ ఉన్న పూల తోటలోకి వెళ్ళింది. టీవీ ఛానల్ విలేకరులు ఎవరికి తోచిన విధంగా వారు కథనాలు ప్రసారం చేయడం కోసం హవేలీ కోటలోని ప్రతి అంగుళం చిత్రీకరిస్తూ 2వ అంతస్తులో చనిపోయిన మహిళని అన్ని కోణాల్లోనూ చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ విలేకరుల పని పూర్తి కాగానే శవాన్ని పోస్టుమార్టం కోసం అంబులెన్స్లో హాస్పిటల్ సిబ్బంది తీసుకువెళ్లారు. హవేలీ దగ్గర 2 కానిస్టేబుల్స్ను పెట్టి పహారా కాయమని చెప్పి మిగతా పోలీసులంతా సిఐ సత్యారావు వెనక వెళ్లిపోయారు. సిఐ సత్యారావు హవేలీ పూలతోట ప్రహారీ రంధ్రం నుండి వెలుపలికొస్తూ ఈ రంధ్రాన్ని ముందు మూయించెయ్యాలి. 2 రోజుల్లో హవేలీలో పరిశోధన పూర్తి కాగానే దేవాలయం అధికారులతో మాట్లాడి ఈ కన్నం మూయించెయ్యాలి అనుకున్నాడు. మీరుటువైపు గస్తీకి రండి, రాత్రి పగలు జాగ్రత్తగా గమనించండి, ఎవరినీ లోపలకు వెళ్లనివ్వకండి అని ఎస్ఐ బ్రహ్మానందంతో చెప్పి జీపెక్కి కూర్చున్నాడు సిఐ సత్యారావు. అయితే అప్పటికే ఉదయం నుండి జనాల్లో కలిసిపోయి
పోలీసుల ప్రతి చర్య గమనిస్తున్న ఒక వ్యక్తి మాత్రం దూరం నుండే పోలీస్ జీపు వెళ్ళిపోవడం గమనించి పూలతోట బయట ఓ మూలన పార్క్ చేసిన తన బైక్ తీసి స్టార్ట్ చేసి రివ్వున ముందుకు దూసుకుపోయాడు. పోలీస్ స్టేషన్కి చేరుకోగానే ఇన్స్పెక్టర్ సత్యారావు తన ముందున్న పేపర్ ప్యాడ్లో తను సేకరించిన వివరాలను రాసుకున్నాడు. కాలింగ్ బెల్ నొక్కి ఎస్ఐ బ్రహ్మానందాన్ని రమ్మని కబురు చేశాడు. చందనపురి నుండి రాగానే ఆకలిగా ఉందని పూరి తెప్పించుకుని స్టోర్ రూంలో దూరి టిఫిన్ చేస్తూ కూర్చున్నాడు బ్రహ్మానందం. అంతలో కానిస్టేబుల్ వచ్చి సిఐ గారు రమ్మన్నారని చెప్పగానే మిగిలిన పూరి అమాంతం నోట్లో కుక్కుకుని పరిగెట్టాడు. సార్ అంటూ నోట్లో ఉన్న పూరీని మింగడానికి నానా తంటాలు పడుతూ బొంగమూతితోనే సిఐ ముందు నిలబడ్డాడు బ్రహ్మం. మీకు తిండి ధ్యాస తప్ప వేరే ఏమీ లేదా? ఎస్ఐ బ్రహ్మం వాలకం చూస్తూనే అడిగాడు సిఐ. సార్, ఉదయం ఏం తినకుండా వచ్చాను సార్, నమ్రతగా అన్నాడు బ్రహ్మానందం. మీరేం చెప్తున్నారో అర్థం కావడం లేదు. ముందు తినేసి రండి, మీతో మాట్లాడాలి, చిరాగ్గా అన్నాడు సిఐ సత్యారావు. ఎస్ సార్ అంటూ సిఐ రూంలో నుండి బయటకొచ్చి నోట్లో మిగిలిన పూరి మింగేసి గబగబా 2 గ్లాసుల మంచినీళ్లు తాగి తిరిగి సిఐ గదిలోకి వెళ్ళాడు బ్రహ్మానందం. కూర్చోండి, ఏదో రాసుకుంటూ అన్నాడు సిఐ సత్యారావు. సార్, ఎందుకు పిలిచారో నసుగుతూ అడిగాడు బ్రహ్మం. ఆడుకోవడానికి. రండి, అక్కడ మిగిలిన పేక ముక్కలు ఏరి తెచ్చారు కదా, ఓ ఆట వేయండి, ఆడదాం. ఏదో రాసుకుంటున్న సిఐ సత్యారావు బ్రహ్మానందం ప్రశ్న వింటూనే చిరాగ్గా అన్నాడు. అయ్యో, అక్కడ పేకలు ఏరి తేలేదు సార్, కొత్త సెట్ తెప్పించమంటారా? ఆనందంగా అడిగాడు ఎస్ఐ బ్రహ్మం. పోలీసు గృహాన్ని జూదగృహంగా మార్చేద్దామనేనా? మీరెలాగండి ఎస్ఐ అయ్యారు? మిమ్మల్ని ఊరికే పని లేకుండా పిలుస్తానా? పేకాడదామని వెటకారంగా అంటే పేక ముక్కలు తేవడానికి రెడీ అవుతున్నారు. ఉద్యోగం చేయడానికి వస్తున్నారా? ఉబుసుపోకొస్తున్నారా? కోపంగా అరిచాడు సిఐ సత్యారావు. సారీ సార్, తలదించుకుంటూ అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. సరి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నిన్న ఉదయం నుండి హవేలీలో ఎంతమంది పేకాట ఆడారో ఆరా తీయించండి. ముఖ్యంగా రాత్రి వరకు ఉండి ఎవరు పేకాట ఆడారో వాళ్ళెవరో ఆరా తీయించండి. మన కానిస్టేబుల్స్నిద్దరినీ సివిల్ డ్రెస్లో పంపించండి. ఆ ఊర్లో హవేలీ కోటకెళ్ళి పేకాట ఆడిన గుంపులో ఒక్కడు దొరికినా మిగతా వాళ్ళందరూ దొరికిపోతారు. నేను చెప్పాను కదా, రాత్రి వరకు అక్కడే ఉండి పేకాట ఆడిన గ్రూపు ఒక్కటే. వాళ్ళ అడ్రస్లు దొరికితే ఈ కేసు చిక్కుముడి వీడిపోతుంది. మీరెళ్ళి ఆ పనిలో ఉండండి. ఎస్ఐ బ్రహ్మంకి అతను చేయవలసిన పని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నాడు సిఐ. సార్, నేనిక వెళ్ళొచ్చా? నెమ్మదిగా అడిగాడు ఎస్ఐ. కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న సిఐ సత్యారావు కళ్ళు తెరవకుండానే అన్నాడు. అతను అలా అనగానే కుర్చీలో నుండి లేచి గది బయటకొచ్చాడు ఎస్ఐ బ్రహ్మానందం. ఆ వెంటనే 2 కానిస్టేబుల్స్ని సివిల్ డ్రెస్లో వెళ్ళి హవేలీలో నిన్న ఎవరెవరు పేకాట ఆడారో ఆరా తీసి వాళ్ళని స్టేషన్కి లాక్కు రమ్మని ఆదేశించాడు ఎస్ఐ బ్రహ్మం. సార్, సిఐ గారు రమ్మంటున్నారు. మళ్ళీ కానిస్టేబుల్ వచ్చి పిలిచేసరికి ఎస్ఐ బ్రహ్మానందం ఉలిక్కి పడ్డాడు. గాబరాగా సిఐ గదిలోకి వచ్చి సెల్యూట్ చేసి నిలబడ్డాడు ఎస్ఐ బ్రహ్మానందం. ఈ మధ్య ఎవరో చనిపోయారన్నారు కదా, ఆ ఫైల్ పట్టరండి, ఆర్డర్ వేశాడు సిఐ. ఎస్ఐ బ్రహ్మానందం ఫైల్స్ కోసం వెళ్ళగానే జేబులో దాచిన చిత్తు కాగితం ముక్క అతి జాగ్రత్తగా తీశాడు సిఐ సత్యారావు. బ్రౌన్ కలర్లో ఉన్న ఆ చిత్తు కాగితం అటు ఇటు తిరగేస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు సిఐ. స్టోర్ రూంలో పాత ఫైల్స్ అన్నీ వెతికి మూసేసిన కేసు ఫైల్ తీసి తెచ్చాడు ఎస్ఐ. ఫైల్ అంతా దుమ్ము పట్టి ఉంది. సిఐ చేతికి ఫైల్ ఇస్తూనే ఫైల్ మీద దుమ్ము పేరుకుందని చేత్తో దులిపి సిఐ సత్యారావు చేతికిచ్చాడు బ్రహ్మం. సరిగ్గా సిఐ మొహం మీద ఫైల్ ఉన్నప్పుడే దుమ్ము దులిపేసరికి ఆ దుమ్మంతా సిఐ సత్యారావు మొహం మీద పడింది. మీకు మతిపోయిందా బ్రహ్మం? దుమ్ము బయట దులుపకుండా తిన్నగా తెచ్చి నా మొహం మీద దులుపుతారా? కోపంగా అంటూనే వరుస పెట్టి తుమ్ముతూ కూర్చున్నాడు సత్యారావు. అతనితో పాటు బ్రహ్మానందం కూడా తుమ్ముతూ నిలబడ్డాడు. పోయి నీ పని చూసుకో, తుమ్మ ఆపుకుంటూ కోపంగా బ్రహ్మానందాన్ని కసిరాడు సిఐ సత్యారావు. ఈ గందరగోళంలో అతని ముందున్న చిత్తి కాగితం ఎగిరి కింద పడి ఫ్యాన్ గాలికి ఎగురుకుంటూ బీరువా కిందకు వెళ్ళిపోయింది. ఫైల్ తెరిచి జరిగిన ఉదంతం, శవం ఫోటో వివరాలు చూస్తూ చిత్తు కాగితం ఎగిరిపోయిన విషయమే గమనించలేదు సిఐ సత్యారావు. చందనపురి దేవస్థానం కార్యాలయం ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటోలో నుండి సుతారంగా దిగింది ప్రియంవద. ఆమె దిగుతూనే ఆటో లోపల ఉన్న ఒక ముసలి వ్యక్తికి చేయూతనిచ్చి నెమ్మదిగా దింపింది. ఆయన చేతికర్ర ఊతతో అడుగులో అడుగు వేసుకుంటూ ఆటో దగ్గర నుండి దేవస్థానం ఆఫీస్ గేటు వరకు నడుస్తూ వచ్చారు.
దేవస్థానం ఆఫీసుకు పని మీద వచ్చిన వాళ్లతోనూ, ఆఫీసు సిబ్బందితోనూ కార్యాలయం ఆవరణ అంతా రద్దీగా ఉంది. ఆఫీసు ముందు ఆటో దిగిన ప్రియంవదని చూస్తూనే కొందరు కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయారు. ఎత్తుకు తగ్గ సౌష్ఠవంతో ఎర్రగా బుర్రగా అందంగా యవ్వనంలో ఉన్న ప్రియంవద కేసి చూస్తూ ఉండిపోయారు. ఒద్దిగగా కట్టిన ఆర్గండి కాటన్ శారీలో బుట్టబొమ్మలా ఉంది ప్రియంవద. కోలమొహం, పెద్ద పెద్ద కళ్ళు, సంపంగి పువ్వు లాంటి పొడవాటి నాసిక, దొండపళ్లలా ఎర్రగా నిగనిగలాడుతున్న పెదవులు, శంఖంలా మెరుస్తున్న కంఠం, విశాలమైన ఛాతీ, దానికి తగ్గట్టు మెళ్ళో మిలమిల మెరుస్తున్న సన్నటి బంగారు చైను. ఈ క్షణం ఆమెనలా చూస్తే కాళిదాసు సైతం ఆమె అందాన్ని, ఆమె సౌందర్యాన్ని వర్ణించకుండా ఉండలేడు. ప్రవరాఖ్యుడు సైతం దాసోహం కాకుండా ఉండలేడు. అక్కడే ఉన్న వేద పండితుడు కూడా మనసులోనే అనుకున్నాడు. ఆమె హంసలా నడుస్తూ ముసలాయన చెయ్యి పట్టుకుని నడిపించుకు వెళుతుంటే చూస్తూ నిలుచున్న వాళ్ళు గభాలున వచ్చి ఆ ముసలాయనికి సహాయం చేసి ఆమె దృష్టిలో పడాలని ఆతృత ప్రదర్శించబోయారు. కానీ ఆమె ఎవరికీ అలాంటి అవకాశం ఇవ్వలేదు. ప్లీజ్ అంటూ తమకు ఎదురైన ఇద్దరు ముగ్గురిని సున్నితంగా తిరస్కరించి దేవస్థానం ఆఫీసు వరండాలోకి ఆయన్ని నడిపించుకు వెళ్ళింది ప్రియంవద. కార్యనిర్వహణాధికారి కార్యాలయం ముందు ఒక వ్యక్తి కూర్చుని ఈవో గారి దర్శనం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఆ వ్యక్తి ప్రియంవద చేయూతనిచ్చి నడిపించుకు వస్తున్న వ్యక్తిని చూడగానే దిగ్గున లేచి వారికి ఎదురుగా వెళ్ళి ఆశ్చర్యంగా చూశాడు. దండాలయ్యా, బాగున్నారా? ఎన్నాళ్ళయిందయ్యా తమరిని చూసి? ఆనందంగా పలకరించాడా వ్యక్తి. ప్రియంవదతో వచ్చిన ముసలాయన అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నా నిటారుగా ఠీవిగానే నడుస్తున్నాడు. చేతికర్ర భూమి మీద ఆనించి ఒక చేతితో ప్రియంవద చేయి ఊతం తీసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. ఎదురుగా వచ్చి రెండు చేతులు జోడించి నమస్కరించి పలకరిస్తున్న వ్యక్తికేసి యగాదిగా చూశాడాయన. ప్రియంవద కూడా ఆశ్చర్యంగా ఆయన కేసి చూసింది. దేవస్థానం ఆఫీసు ముందు నిలబడ్డ దేవస్థానం సిబ్బంది, ఈవోని కలవాలని వచ్చిన విజిటర్స్ అంతా ప్రియంవదని, ప్రియంవదతో వచ్చిన ముసలాయనని వింతగా చూస్తూ ఉండిపోయారు. ఆ వ్యక్తి భయభక్తులతో ప్రియంవదతో వచ్చిన ముసలాయనికి నమస్కరించడం చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. ప్రియంవదతో వచ్చిన ముసలాయన చేతికర్ర ఊతంతో నిలబడి ప్రియంవద చేయి వదిలి కళ్లకున్న కళ్ళజోడు సవరించుకుని ఎదురుగా చేతులు రెండు జోడించి నమస్కరిస్తూ నిలబడ్డ ముసలి వ్యక్తికేసి తేరిపార చూశాడు. నువ్వా కిత్తన్నా? బావున్నావు కదా? ఇంకా పని చేస్తున్నావా? ఆప్యాయంగా ఆ వ్యక్తిని పలకరించాడాయన. లేదయ్యా, నా పెన్షన్లో తేడా వచ్చింది. లెక్క కట్టమంటే మనవాళ్లే ఇబ్బంది పెడుతున్నారు. అయ్యగారికి విన్నవించుకుందామని వచ్చాను, వినయంగా చెప్పాడు కిత్తన్న. నేను కూడా ఈవో గారిని కలవాలనే వచ్చాను, హుందాగా అన్నాడు ముసలాయన. చిత్తం బాబయ్య అంటూ వినయంగా మరోసారి నమస్కరించి వారికి దారి ఇచ్చాడు కిత్తన్న. దేవస్థానం ఈవోని కలవాలంటే ముందుగా ఈవో గారి క్యాంప్ క్లర్క్ని కలవాలని అక్కడ కూర్చున్న వాళ్ళు ప్రియంవదకి చెప్పారు. ముసలాయన్ని ఆఫీసు ముందరే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి ప్రియంవద పక్క రూములో ఉన్న క్యాంప్ క్లర్క్ దగ్గరకు వెళ్ళింది. ఈవో గారిని కలవాలండి. లోపలికి వెళ్ళి కంప్యూటర్లో ఏదో టైప్ చేస్తున్న వ్యక్తితో అంది ప్రియంవద. ఏం పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా? తలెత్తి ఆమెను చూస్తూ అడిగాడతను. పర్సనల్, చెప్పింది ప్రియంవద. మీరు వారికి బంధువులా మేడం? వినయంగా అడిగాడతను. మా తాతగారు ఇక్కడే ఈవోగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన కూడా నాతో వచ్చారు. ఈవో గారితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, హుందాగా అంది ప్రియంవద. ఆమె అలా చెప్పేసరికి అతను ఉలిక్కిపడి కుర్చీలో నుంచి లేచాడు. సార్ ఎక్కడున్నారమ్మా అంటూ గది బయటకొచ్చాడు. అప్పటికే కిత్తన్నని అక్కడున్న దేవస్థానం సిబ్బందిలో కొందరు ఆ ముసలాయన గురించి వాకబు చేస్తున్నారు. ఆ ముసలాయన అమ్మాయి ఎవరు కిత్తన్నా అంటూ ఇద్దరు ముగ్గురు సిబ్బంది కిత్తన్న పక్కకు చేరి కుతూహలంగా అడుగుతున్నారు. మీరంతా కొత్తగా వచ్చారు. ఆ మహాత్ముడు దైవాల్నే మేమంతా ఈ దేవస్థానంలో వయస్సు మీరాక కూడా ఉద్యోగాలు సంపాదించుకున్నాం. మన దేవాలయానికి ఆయనగోరే మొట్టమొదటి అధికారి. అదిగో ఆ బోర్డు మీద ఆయనగోరి పేరే ముందుంటుంది చూడండి, ఆనందంగా అన్నాడు కిత్తన్న. ఆ మాటకు అందరూ ఆశ్చర్యంగా బోర్డు కేసి చూశారు. అంతే, అక్కడున్న అందరూ ఆ ముసలాయన కేసి, ఆ పక్కనే గోడకు వ్రేళ్లాడుతున్న బోర్డు కేసి మార్చి మార్చి చూశారు. బోర్డు మీద శ్రీ డిఎల్ఎన్ రాజు 1940-1980లో రిటైర్ అయినట్టు రాసుంది. దేశానికి స్వాతంత్రం రాకముందే ఈ దేవాలయానికి అధికారిగా వచ్చారాయన. ఆయన పేరు డిఎల్ఎన్ రాజు.
40 సంవత్సరాలు చందనపురి దేవాలయానికి ఏకధాటిగా పనిచేసిన అధికారి ఆయనే. చందనపురి ఆలయం ప్రభుత్వ అధీనంలోకి వచ్చాక కూడా ఈవోగా పనిచేసి పదవి విరమణ చేశారని రాసుంది. బోర్డు మీద వివరాలన్నీ చదువుతూనే అక్కడున్న దేవాలయ సిబ్బందంతా ఆయన దగ్గరకు వెళ్ళి గౌరవ సూచకంగా నమస్కరించి పలకరించారు. అందరికీ ఆయన చిరునవ్వే సమాధానమైంది. ఇంతలో ఈవో గారి పేషీ నుండి క్యాంప్ క్లర్క్ వచ్చి రాజుగారికి నమస్కరించి ఈవో గదిలోకి సాదరంగా తీసుకువెళ్లారు. ఆయన వెంట ప్రియంవద మౌనంగా అనుసరించి వెళ్ళింది. చందనపురి కార్యనిర్వహణాధికారి ఎవరితోనో సంభాషిస్తూ కూర్చున్నారు. ఆయనకెదురుగా విశాలమైన టేబుల్ ఉంది. దానికి అటూ ఇటూ చాలా కుర్చీలున్నాయి. ఈవోతో సంభాషించడానికి వచ్చిన వాళ్ళు కూర్చోడానికి వీలుగా ఏర్పాటు చేశారు. క్యాంప్ క్లర్క్ లోపలికి వెళుతూనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి దగ్గరకు వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు. క్లర్క్ చెప్పింది వింటూనే ఆయన దిగ్గున కుర్చీలో నుండి లేచి ప్రియంవదతో వచ్చిన పాత ఈవో డిఎల్ఎన్ రాజుగారికి ఎదురుగా వెళ్ళి గౌరవంగా నమస్కరించాడు. రండి సార్, మీలాంటి వాళ్ళు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ అంటూ ఆయన్ని తనే స్వయంగా చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు ఈవో. ఆయన వెనకే వెళ్ళి ప్రియంవద కూడా కుర్చీలో కూర్చుంది. చెప్పండి సార్, నేనెలా మీకు సహాయపడగలను? తన కుర్చీలో కూర్చుంటూ అన్నాడు ఈవో. ఈ అమ్మాయి నా మనవరాలు. తను ఇక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా చేస్తోంది. ప్రియంవదని ఈవోకి పరిచయం చేశారు మాజీ ఈవో రాజుగారు. నైస్ టు మీట్ యూ. తాతగారికి ఇంత శ్రమ కలిగించకుండా ఉండాల్సింది. నాతో పనుంటే మీరొక్కరే వచ్చి తాతగారి గురించి చెప్పినా బాగుండేది కదా అన్నారు ఈవో రాఘవేంద్ర. నేను ఇండియాకు వచ్చి 2 నెలలు కావస్తుంది సార్. మిమ్మల్ని కలవాలని అనగానే తాతగారు కూడా వస్తానన్నారు. అందుకే శ్రమ అయినా తాతగారిని వెంట పెట్టుకొచ్చాను నమ్రతగా అంది ప్రియంవద. చెప్పండి, నేనెలా సాయపడగలను? మళ్ళీ ఈవో రాఘవేంద్ర అన్నారు. నేను చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్ చేయిస్తున్నాను సార్. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం 2 కలిపి నిర్వహించాలన్నది మా ఆశయం. దానికి కనీసం తాటి కమ్మలతో చిన్న చిన్న గుడారాల్లా నిర్మించాలన్న స్థలం కావాలి. మన దేవస్థానం తాలూకా మిగులు భూమిలో కనీసం 3 ఎకరాలన్నా మా చారిటీకి కొన్నాళ్లు లీజుకి ఇవ్వగలరేమోనని అభ్యర్థించడానికి వచ్చాము. తాము వచ్చిన పని వివరంగా చెప్తూ అంది ప్రియంవద. వెల్డన్, మంచి ఆలోచన. మీలాంటి వాళ్ళు అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చెప్పుకోదగ్గది. మీరన్నట్టు దేవస్థానం స్థలం ఇవ్వడంలో మాకు అభ్యంతరం లేదమ్మా. కానీ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి స్థల వివాదం నడుస్తోంది. కేసు కోర్టులో ఉంది. ఈ సమయంలో నేను మీ అభ్యర్థన కమిషనర్ గారికి పంపించినా పనికిరాదు, పని కాదు ఆలోచిస్తూ చెప్పాడు రాఘవేంద్ర. ఆయన అలా అనేసరికి ఒక్కసారే మ్రాన్పడిపోయింది ప్రియంవద. ఎంతో ఆశతో వచ్చారు. తాతగారి పలుకుబడి వలన పని జరుగుతుందనుకుంది. కానీ కథ ఇలా ఎదురు తిరుగుతుందనుకోలేదు. ఏం చెయ్యడం ఆలోచిస్తూ ఉండిపోయింది ప్రియంవద. వర్రి కాకమ్మా, ఈ వివాదం త్వరలో చక్కబడేట్టే ఉంది. అది కాగానే నేనే మీకు కబురు చేస్తాను. ప్రియంవద మొహంలో కనిపించిన విచారం గమనించి అన్నాడు ఈవో రాఘవేంద్ర. థ్యాంక్ యూ సార్, మర్చిపోకండి కృతజ్ఞతగా అంది ప్రియంవద. హవేలీ కోట వివాదం ఏవైనా తేలిందా ఈవో గారు? ఉన్నట్టుండి పాత ఈవో ప్రియంవద తాతగారైన రాజుగారన్నారు. హవేలీ కోట పదం వినడంతోనే ఈవో రాఘవేంద్ర ఉలిక్కిపడ్డాడు. రాత్రి హవేలీ కోటలో ఎవరో అమ్మాయి చనిపోయింది సార్. ఆ మధ్య కూడా ఇలాగే హవేలీ కోటలో ఒక వ్యక్తి చనిపోయాడు. కొందరు హత్య అంటున్నారు. దానివలన దేవాలయానికి కూడా మచ్చ వచ్చేలా ఉంది సార్. వార్తల్లో ఎక్కడ చూసినా హవేలీ కోట గురించే, దానితో పాటు దేవస్థానం గురించి. నన్ను కూడా పోలీసులు వేధించుకు తింటున్నారు బాధగా అన్నాడు ఈవో రాఘవేంద్ర. నేను ఈవోగా రిటైర్ అయ్యాక ఈ భూ వివాదం ప్రారంభమైంది. రాజా భూపతి వర్మగారు చనిపోవడంతో హవేలీ కోటతో ఉన్న 100 ఎకరాల ఆస్తి కోసం కుమ్ములాడుకోవడం మొదలైంది. చాన్నాళ్లు గొడవలు పడి ఆ తర్వాత కోర్టుకెక్కినట్టున్నారు. మాజీ ఈవో రాజుగారు తనకు తెలిసిన విషయం నెమ్మదిగా కూడబలుక్కుని చెప్పినట్టు చెప్పారు. మీరన్నది నిజమే సార్. అది ఇప్పుడు పాడుపడిపోయి భూత్ బంగ్లాలా తయారైంది. దాని ఆలనా పాలన చూసేవారు లేరు. పైపెచ్చు అసాంఘిక శక్తులకు అది ఆలవాలమైపోయింది. జోదర్లకు, తాగుబోతులకు నిలయమైపోయింది విచారంగా అన్నాడు ఈవో రాఘవేంద్ర. దివాన్ గారు ఉన్నన్నాళ్ళు ఇరుపక్షాలకు సర్ది చెప్పి కోర్టుకు వెళ్లకుండా ఆపగలిగారు. ఆయన పోయాక వాళ్లకు చెప్పే పెద్ద మనిషి కూడా లేక ఇలా తయారైంది. ఏం జరుగుతుందో ఏమో పాత ఈవో రాజుగారన్నారు. ఈ వివాదం మొదలై ఎన్నేళ్లై ఉంటుంది సార్?
ఈవో రాఘవేంద్ర అడిగాడు. నేను పదవి విరమణ చేశాక కూడా దివాన్ గారు రాజావారి ఆస్తులన్నిటికీ జవాబుదారీగా పనిచేస్తూ ఉండేవారు. 2 భార్యల పిల్లలకు ఆదాయాన్ని పంచి ఇచ్చేవారు. వారు కూడా తమ ఆస్తుల నిర్వహణ బాధ్యత అంతా దివాన్ గారి మీదే ఉంచేవారు. అంతా నమ్మకంగా సాగిపోయేది. రాజా భూపతి వర్మ పోయాక కూడా ఎవరి ఆస్తులు వారు వేరు చేసుకున్నా వాటి నిర్వహణ బాధ్యత మాత్రం దివాను గారి మీదే ఉంచారు. నిజం చెప్పాలంటే రాజా భూపతి వర్మ గారి ఆస్తులు ఎక్కడ ఎంతెంత ఉన్నాయో వారి వారసులకే సరిగ్గా తెలియదు. చరాస్తులు, బంగారం, డబ్బు రాజా భూపతి వర్మ గారు పోయిన వెంటనే భాండాగారం తెరిచి అందరి సమక్షంలో దివాన్ గారే పంచి ఇచ్చారు. స్థిరాస్తుల విషయమే వాళ్లల్లో వాళ్లు పర్యవేక్షించుకోలేక దివాను గారినే ఆశ్రయించారు. 1990లో అనుకుంటా దివాను గారు పోయాక ఎవరి స్థిరాస్తులు వారు స్వాధీనం చేసుకున్నారని, ఎవరికి వారు మేనేజర్లని నియమించుకున్నారని తెలిసింది. ఆ తర్వాతే ఈ హవేలీ కోట వివాదం మొదలైందంటారు. వివరంగా చెప్పారు పాత ఈవో రాజుగారు. సార్, మరి హవేలీ కోటలో ఉన్న ఈ 100 ఎకరాల ఆస్తి ఇద్దరిలో ఏ ఒక్కరికి రాయలేదంటారా? ఆశ్చర్యంగా అడిగాడు ఈవో రాఘవేంద్ర. రాయలేదు. రాజా భూపతి వర్మ గారికున్న యావదాస్తిని 2 భాగాలు చేసి 2 భార్యలకు రాసిచ్చారు. మన చందనపురి దేవాలయ కైంకర్యానికై ఉపయోగించడానికి ఆదాయం అవసరమని 5 గ్రామాలను మాత్రం దేవుడికి ఈనాంగా వారి పూర్వీకులే రాశారు కదా. ఈ 5 గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూములపై వచ్చే శిస్తులన్నీ దేవాలయ నిర్వహణకి, స్వామివారి కైంకర్యానికి వినియోగించేలా ఏనాడో రాశారు. అయితే విచిత్రం ఏంటంటే ఈ 100 ఎకరాల హవేలీ కోట ఇటు దేవాలయానికి వ్రాయలేదు, అటు వారి వారసులకు చెందేలా వ్రాయలేదు. అందువల్లే 2 భార్యల పిల్లలు ఆ హవేలీ మాదంటే మాదని తన్నుకోవలసిన పరిస్థితి వచ్చింది. విచారంగా అన్నారు పాత ఈవో. సార్, నాదో చిన్న అనుమానం. రాజా భూపతి వర్మ గారు బతికుండగానే ఆస్తి పంపకాలు రాశారన్నారు కదా. ఈ 100 ఎకరాల హవేలీ తోట విషయమై ఎక్కడా ప్రస్తావించలేదంటారా? కుతూహలంగా అడిగాడు ఈవో రాఘవేంద్ర. అదే విచిత్రం. ఈ విషయం తెలిస్తే ఒక్క దివాను గారికే తెలియాలి. ఆయన బ్రతికుండగా ఇలాంటి పరిస్థితి రాలేదు. రాజా భూపతి వర్మ గారి 2 భార్యల ఆస్తులు దివాన్ గారే పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు ఏ ఏడాదికి ఆ ఏడాది ఆస్తి అప్పుల లెక్కల చిట్టా అప్పగిస్తూ ఆదాయం చెరిసగం పంచి ఇచ్చేస్తుండడం వలన వారెవరికీ ఈ స్థిరాస్తుల మీద పెద్ద దృష్టి కలగలేదు. తండ్రిలా దివాను గారే అన్ని సమస్యలు పరిష్కరిస్తూ అండగా ఉండడంతో రాజా భూపతి వర్మ గారి వారసులెవరూ ఇటు కేసి కన్నెత్తి కూడా చూడలేదు. చదువులు, వ్యాపారాలు, వ్యాపకాలంటూ ఢిల్లీ, ముంబై, కలకత్తా లాంటి నగరాల్లో ఉండేవారు. చెప్తూ గొంతు జీరపోవడంతో ఆపారు పాత ఈవో రాజుగారు. పాత ఈవో రాజుగారికి తన ముందున్న మంచినీళ్ల గ్లాసు స్వయంగా ఈవో రాఘవేంద్ర గారే లేచి నిలబడి అందించారు. ఇంతలో అటెండర్ ట్రేతో కాఫీలు తెచ్చి వారి ముందుంచాడు. ఇప్పుడు వీళ్ళని డఫేదార్లనే పిలుస్తున్నారా? చిన్నగా నవ్వుతూ తాగిన నీళ్ల గ్లాసు కింద పెడుతూ అడిగారు పాత ఈవో రాజుగారు. మీ కాలంలో వీళ్ళని డఫేదార్ అనేవారేమో, ఆ తర్వాత బంట్రోతు అన్నారు. ఇప్పుడు మేము అటెండర్ అని పిలుస్తున్నాం నవ్వుతూ చెప్పాడు ఈవో రాఘవేంద్ర. ఇక మేము వెళ్తాం. మీకు చేతనైన సహాయం చెయ్యండి. నేనింకా ఎన్నాళ్ళుంటానో తెలియదు. ఇప్పటికే నా వయస్సు శతకానికి చేరువవుతోంది అని నవ్వుతూ, నేను మళ్ళీ రాలేను, దయుంచండి నెమ్మదిగా చేతికర్ర పట్టుకుని లేస్తూ అన్నారు పాత ఈవో రాజుగారు. తాతగారు లేవడంతోనే గబుక్కున లేచి నిలబడింది ప్రియంవద. అప్పటికే ఆ పక్కనే ఉన్న డఫేదారు పాత ఈవో రాజుగారికి చేయూతనిచ్చి నడిపించాడు. మర్చిపోయాను, బయట మన దగ్గరే కొత్వాలుగా పనిచేసి రిటైర్ అయిన కిత్తన్న ఉన్నాడు. మీతో ఏదో పని అన్నాడు. దయచేసి వాడికి కొంచెం సహాయం చెయ్యండి. మా తరం వాడు పదే పదే తిరగలేడు అని చెప్పి అడుగులో అడుగు వేసుకుంటూ దేవస్థానం ఆఫీసు దాటి బయటకొచ్చారు పాత ఈవో. ఆయన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ బయటకు తీసుకొచ్చాడు అటెండర్. నమస్తే, వస్తాం సార్. మా చారిటీని మర్చిపోకండి సార్. ప్రియంవద కూడా ఈవో రాఘవేంద్రకి నమస్కరిస్తూనే తాతగారిని అనుసరించింది. దేవస్థానం ఆఫీసులో నుండి పాత ఈవో రాజుగారు వెలుపలికి రావడంతోనే వరండాలో క్రింద కూర్చున్న కిత్తన్న లేచి నిలబడి 2 చేతులతో నమస్కారం పెట్టాడు. బాబుగారు, ఉంటానండయ్యా అంటూ ఎంతో వినయంగా నమస్కరించాడు కిత్తన్న. అక్కడ వరండాలో ఉన్నవాళ్లంతా వినయంగా నిలబడి పాత ఈవో రాజుగారికి నమస్కారాలు పెడుతూ సాగనంపారు. 100 ఏళ్లు దగ్గరవుతున్నా ఇంకా ఓపిగ్గా నడవగలుగుతున్న ఆయన ఆత్మస్థైర్యానికి ఆశ్చర్యపోయారందరూ.
చందనపురి దేవాలయాన్ని దాదాపు 40 ఏళ్లకు పైగా ఒకే ఒక వ్యక్తి అధికారిగా పనిచేసి దేవాలయాన్ని ఇంత అభివృద్ధి చేశారన్న గౌరవంతో వినయంగా అందరూ నమస్కరించారు. ప్రియంవద వాళ్ళు ఎక్కి వచ్చిన ఆటో ఈవో ఆఫీస్ ముందు అప్పటికే సిద్ధంగా ఉంది. ఈవో ఆఫీస్ నుండి ప్రియంవద వెలుపలకు రావడంతోనే ఆమెను చూసి ఆటో డ్రైవర్ ఆటోతో సిద్ధంగా వచ్చి నిలబడ్డాడు. ప్రియంవదను చూస్తున్న వాళ్ళు మాత్రం ఆమె అందానికి ముగ్ధులై దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్య తిరిగి వెళ్ళిపోతోందన్న బాధతో మెలికలు తిరిగిపోతున్నారు. ఈవో కార్యాలయం మేడ మీద నిలబడ్డ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రియంవద కేసి చూస్తూనే అదిరిపడి పక్కనే ఉన్న కుర్చీలో అచేతనంగా కూలబడిపోయాడు. హవేలీ నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.